హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. అదే మన కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాను. గోదావరి తీరంలో అందమైన ప్రకృతిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో చుట్టూ పచ్చని పొలాల మధ్యలో మనకి గుడి ఉంది. ఈ గుడి కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి అనే గ్రామంలో ఉంది. ఈ టెంపుల్కి కాకినాడ నుంచి వెళ్ళే వాళ్ళైతే ఫస్ట్ రావులపాలెం వెళ్ళాలి, అక్కడి నుంచి వాడపల్లి వెళ్ళాలి. కాకినాడ నుండి రావులపాలెం డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. రావులపాలెం బస్ స్టాండ్ నుంచి వాడపల్లి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. టెంపుల్కి దగ్గరలోనే బస్సు ఆపుతారు. ఇది కొబ్బరికాయలు కొట్టు స్థలం అన్నమాట. మేమైతే సండే వచ్చాం, అందువల్ల టెంపుల్ కొంచెం ఖాళీగా ఉంది. సాటర్డే అయితే వేలల్లో భక్తులు వస్తున్నారు. ఇది మనకి ఉచిత దర్శన మార్గం అన్నమాట. ఇప్పుడైతే ఇలా ఉంది, కానీ సాటర్డే అయితే మొత్తం ఇదంతా నిండిపోతుంది. మిగిలిన ఆలయాలకు భిన్నంగా ఇక్కడ విష్ణుమూర్తి అయితే కొలువై ఉన్నారు. సో లేట్ చేయకుండా ఈ ఆలయ చరిత్ర ఏంటి, ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసుకుందాం. నారద మహర్షి ఆయనతో పాటు మరికొందరు ఋషులు వైకుంఠానికి చేరుకుని అక్కడ నారాయణ్ణి కలియుగంలో మానవుల్ని కష్టాల నుంచి రక్షించమని, పాపభారాన్ని తగ్గించమని వేడుకున్నారు. మహర్షుల కోరిక మేరకు మానవుల కష్టాల్ని దూరం చేయడానికి, కలియుగంలో పాపపు భారాన్ని తగ్గించడానికి గోదావరి నది తీరాన తాను నౌకాపురం అనే గ్రామాన అవతరిస్తానని చెప్తారు. ఆ నౌకాపురమే ఈ వాడపల్లి. ఈ గ్రామానికి సమీపంలో గౌతమి నది ఉంది. నారాయణుడు చెప్పినట్లుగానే కొద్ది రోజుల తరువాత ఆ నదిలో ఒక ఎర్ర చందనంతో చేసిన పెట్టె అయితే కొట్టుకుని రావడం అయితే జరిగింది. గ్రామస్తులు ఆ పెట్టెను బయటకు తీసుకువద్దామని అనుకుంటుండగా అది కొంతసేపు కనిపించడం, మరలా మాయమవడం, ఇలా అవ్వడం జరిగింది. సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే ఒక వృద్ధ బ్రాహ్మణుడి కలలో కనిపించి, గ్రామంలో ఉన్న పురుషులు ఉదయాన్నే గౌతమి నదిలో స్నానం చేసి వెతికితే గరుడ పక్షి వాలినటువంటి ప్రదేశంలో ఆ ఎర్ర చందనంతో చేసిన పేటికైతే కనిపిస్తుందని చెప్పారు. నారాయణుడు చెప్పినట్లే చేయగా గరుడ పక్షి వాలిన ప్రదేశంలో ఆ ఎర్ర చందనంతో చేసిన పేటికైతే దొరికింది. ఆ పేటిక తెరిచి చూడగా శంఖం చక్రంతో పాటు గదాదారుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత విగ్రహం అయితే లభించింది. అందుకే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చందన స్వరూప స్వామి అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ విగ్రహం రాయితో కాకుండా ఎర్ర చందనంతో చేసుంటుంది. అందువల్ల ఇక్కడ స్వామికి పంచామృతాలతో కాకుండా కర్పూర తైలంతో అభిషేకం చేస్తారట. దర్శన వేళలు ప్రతి ఉదయం 6 గంటల నుంచి 1 గంట, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది. శనివారం అయితే ఉదయం 4 గంటల నుంచి 1 గంటన్నర వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 9 వరకు దర్శన సమయం. అష్టోత్తర పూజ చేయించుకోవాలనుకుంటే 150 రూపాయలు, స్వామివారి కళ్యాణం అయితే 750 రూపాయలు. దేశంలో మరెక్కడా లేనటువంటి విధంగా ఎర్ర చందనంతో చేసిన విగ్రహం మన ఈ వాడపల్లిలో ఉండటం ఇక్కడ ప్రత్యేకత అని చెప్పచ్చు. ఇక్కడ నారాయణుడు 7 శనివారాల వెంకన్నగా ప్రసిద్ధి చెంది ఉన్నారు. దానికి గల కారణం ఏంటంటే 7 శనివారాలు వచ్చి ఈ గుడిని దర్శించుకుని 7 ప్రదక్షిణాలు చేస్తే భక్తులు ఏమి కోరుకున్నా సరే కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మీరు కనుక ఇప్పటి వరకు ఈ గుడిని దర్శించుకోకపోతే తప్పకుండా దర్శించుకోండి. ఈ గుడికి 7 శనివారాలు వచ్చి 7 ప్రదక్షిణాలు చేస్తే తమ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా సాక్షాత్ నారాయణుడు తప్పకుండా నెరవేరుస్తాడని అందరి నమ్మకం. నారద మహర్షి విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామి అని పేరు పెట్టారు. మొదట ఆయన ఒక గుడి నిర్మించారు, తరువాత అది గౌతమి గోదావరి నదీ తీరంలో కలిసిపోయింది. పెనుపోతుల గజేంద్రుడు అనేక ఓడలకు అధిపతి. ఒకరోజు తుఫాను కారణంగా అతని ఓడలన్నీ నదిలో చిక్కుకుపోయాయి. నది నుండి సురక్షితంగా ఒడ్డుకి తన ఓడలొస్తే నారాయణుడికి గుడి కడతానని ఆయన మొక్కుకున్నాడు. ఆ తర్వాత తన ఓడలన్నీ సురక్షితంగా ఒడ్డుకు చేరడంతో వెంకటేశ్వర స్వామికి ఆయన ఇక్కడ గుడి నిర్మించారు. పెద్దాపురం మహారాజైన వత్సవాయి జగపతిరాజు కలలో కూడా ఈ స్వామి అయితే కనిపించారు. తరువాత ఆయన ఈ గుడిని దర్శించి ఈ గుడికి 275 ఎకరాలని సమర్పించారు. వాడపల్లిని దర్శించుకున్న వాళ్ళు దీనికి 4 కిలోమీటర్స్ దూరంలో ర్యాలీ ఉంది. అక్కడ విష్ణుమూర్తి జగన్మోహిని అవతారంలో ఉంటారు. ఆ ఆలయానికి కూడా చాలా చరిత్ర విశిష్టత అనేది ఉంది. నేను నెక్స్ట్ ఆ టెంపుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక్కడ మనకి నిత్య అన్నదానం జరుగుతుంది. చక్కగా అరటాకు వేసి మరీ మనకు భోజనం పెడుతున్నారు. మనం భోజనం చేసిన తర్వాత మన ప్లేట్ని మనం ఒకసారి కడిగేసి వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి.
అన్నదానానికి విరాళాలు కూడా రాయించవచ్చు. బయట కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి. రంగుబొట్లు చిన్నప్పుడు వచ్చేవి కదా, చూసి చాలా రోజులైందని చెప్పి చూశాను, తీసుకోలేదు. కానీ ఇవి పిచ్చుగూళ్ళు. గోదావరి జిల్లాల వాళ్ళకి ఈ స్వీట్ తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించవచ్చు. ఈ టెంపుల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమో నారాయణ.